బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ల కొత్త తెలుగు సినిమా భైరవం నిన్న శుక్రవారం మే 30న థియేటర్స్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ఒక 40,000 టికెట్లు ఆన్లైన్లో చూపించింది. ఇక ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కలిపి తెలంగాణలో ముందుగా ఎస్పెషల్లీ హైదరాబాద్లో 1 కోటి గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. ఇక రాయలసీమ జిల్లాల నుంచి 50 లక్షల గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి కొద్దిగా పర్లేదు 1.5 కోటి గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు భైరవం సినిమా 3 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి చూసుకుంటే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి, కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చాయి. అలా టోటల్గా మొదటి రోజు 3.5 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఈ సినిమాకు. మొదటి రోజు చాలా తక్కువ అని చెప్పాలి, పోటీలో ఏ సినిమా లేదు. కానీ మహేష్ బాబు సినిమా కలేజా రిలీజ్ అయింది, ఆ సినిమాకి మొదటి రోజు 7 కోట్లు వచ్చింది. సో 10 ఏళ్ళ నాటి సినిమాకు 7 కోట్లు వస్తే కొత్త సినిమాకు అందులో సగమే వచ్చింది, 3.5 కోట్లు. కలేజా రిలీజ్ లేకపోయి ఉండింటే ఈ సినిమా కలెక్షన్స్ పెరిగేవి, ఆప్షన్ ఇది ఒక్కటే ఉండేది. ఇక ఈ 3.5 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 32 కోట్లకి ఓటీటీకి అమ్మారు, 18 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్లకు అమ్మారు. 18 కోట్లకు గాను 2 కోట్ల షేర్ వెనక్కి వచ్చింది మొదటి రోజు. ఇంకా 16 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 16 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే మరో 32 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లోనే సినిమా ఎంతైతే అంత రాబట్టుకోవాలి. ఇక సోమవారం వర్కింగ్ డేస్ నుంచి ఈ మాత్రం కలెక్షన్స్ కూడా ఉండవు. అది మన తమిళ సినిమా గరుడన్కి రీమేక్గా తెరకెక్కిన సినిమా భైరవం, డైరెక్టెడ్ బై విజయ్ కనకమేడల. అతను ఇంతకుముందు ఉగ్రం, నాంది సినిమాలు తీశాడు. 3 హీరోలు చాలా కాలం తర్వాత కంబ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతో. మంచి బజ్ ఉంది, మంచి హైప్ ఉంది, ఎస్పెషల్లీ మంచు మనోజ్ వల్ల. అయినా కానీ ఓపెనింగ్స్లో అది కనపడలేదు. నాకు తెలిసి కలేజా దెబ్బ అనుకుంటున్నాను. నేనైతే ఇంకా సినిమా చూడలేదు. రివ్యూస్ కూడా కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు. బట్ నేనైతే ఒకసారి చూస్తాను. అది మన నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ల భైరవం సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 3.5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 18 కోట్లకు అమ్మారు. 18 కోట్లలో 2 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 16 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలి అంటే మరో 32 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. ఓకే, బాయ్.